మన బాడీకి శరీరానికి ఎంతో మేలు చేసే జ్యూస్ ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ఈజీగా అయిపోతుందనమాట. హడావుడి లేకుండా జ్యూస్ చేసుకునే టైం లేనప్పుడు ఇలా చేసి చూడండి, ఈజీగా అయిపోతుంది మీకు. చూస్తున్నారు కదా, గ్రీన్ కలర్లో ఉంది. ఏం జ్యూస్ అనుకుంటున్నారా? ఆమ్లా జ్యూస్ అండి. ఫుల్ వీడియో చూడండి స్కిప్ చేయకుండా. నమస్తే, హాయ్, వెల్కమ్ టు ఎస్ఎస్ లాగ్స్ 4185. ఈ వీడియోలో చూపిస్తున్నాను చూడండి, క్యూబ్స్ లాగున్నాయి. ఇలా ఒకసారి చేసి పెట్టుకున్నామంటే డైలీ మార్నింగ్ పొరగడుపున ఇలా తాగడం వల్ల చాలా మంచిది. మనకి హెయిర్ ఫాలు, డాండ్రఫ్ సమస్యలు అండ్ హెల్త్కి ఎంతో మంచిదండి. షుగర్ ఉన్న వాళ్ళు, ఈవెన్ నాకు థైరాయిడ్ ఉంది, నేను తాగుతున్నాను. ఇది చాలా మంచిది హెల్త్కి అయితే. చాలా హెల్దీ పరంగా అయితే చాలా చాలా మంచిది. ఆమ్లా చాలా మంచిది. దాంట్లో ఇంకా ఏమేమి యాడ్ చేయాలన్నీ చూపిస్తాను మీకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే వీడియోకి అయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీ ముందుకు వస్తుంటాయి. కామెంట్ చేయండి వీడియో మొత్తం చూసిన తర్వాత ఎలా అనిపించిందో. చూపించాను కదండి, ఆమ్లా అయితే నేను ఒక 4 తీసుకున్నాను. ఆమ్లా కట్ చేసుకోవాలా. అల్లం ఉంది చూడండి, అది అల్లం కదండి. ఫస్ట్ నేను పీల్ చేశాను చూడండి. పసుపు కొమ్ములు పచ్చి అనమాట. పచ్చి పసుపు ఉంటుందండి. ఇప్పుడు ఈ వింటర్లో ఇక్కడ ఇంకా ఎక్కువ చలిగానే ఉంది. ఆగ్రా సైడు, మేము ఆగ్రాలో ఉంటాం కాబట్టి, ఆర్మీ ఏరియా కాబట్టి ఇటు ఇంకా చలిగానే ఉంది. నార్త్ సైడ్ అయితే, మన సైడ్ అయితే ఎండలు ఎక్కువ ఉన్నాయి. ఇది మార్నింగ్ పరగడుపుని తీసుకోవడం వల్ల ఈ జ్యూస్ అనేది హెల్త్కి ఎంతో మంచిదన్నమాట. ఆమ్లా పచ్చి పసుపు ఉంటుంది కదండి, పచ్చి పసుపు మన సైడ్ కూడా దొరకవచ్చు అనుకుంటున్నాను. ఇక్కడైతే వింటర్లో బాగా దొరుకుతుంది. పచ్చి పసుపు, ఆమ్లా అండ్ అల్లం అండి, జింజర్ ఇవన్నీ పీల్ చేసుకొని, మొత్తం ఆమ్లాకు పీల్ చేయొద్దండి, ఓన్లీ పసుపు జింజర్ మాత్రం పీల్ చేసుకోండి. పసుపు కొమ్ములు చూడండి అల్లంలాగా ఎలా ఉన్నాయో. చెయ్యి కూడా నాకు కట్ చేస్తుంటే, అది పీల్ చేస్తుంటే కూడా తోలంతా తీసేస్తుంటే ఎల్లో అయిపోయింది. చాలా పచ్చి పసుపు ఫేస్కి కూడా రాసుకోవచ్చు, చాలా మంచిదన్నమాట. చూడండి ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. ఒక మిక్సీ జార్ తీసుకున్నాను. మిక్సీ జార్లో ఆమ్లా కట్ చేసుకుని వేసుకున్నాను. తర్వాత పసుపు కట్ చేసుకుని వేసుకున్నాను. జింజరు ఇవన్నీ క్వాంటిటీ ప్రకారం తీసుకోవాలండి. నేను 4 ఆమ్లా తీసుకున్నా కాబట్టి ఒక 2 ఇంచుల అల్లం, అదే పసుపు కొమ్ము అయితే తీసుకున్నాను. ఒక ఇంచు అంటే 1.5 ఇంచున్నర వరకు అల్లం అయితే తీసుకున్నానండి. ఒక గుప్పిడి కరివేపాకు ఎంతైనా వేసుకోవచ్చు. దీంట్లో మీకు కావాలనుకుంటే ద్రాక్ష అండి, విత్తనాలు లేని ద్రాక్ష ఉంటుంది, అది కూడా యాడ్ చేసుకోవచ్చు. అంటే తాగేటప్పుడు కొంచెం టేస్ట్ అనేది చేంజ్ అవుతుందన్నమాట. అంటే నా వాటరాలో ఉంటుంది, అంత లేనంత ఇదిగా ఏమి ఉండదు, తాగొచ్చు, బాగానే ఉంటుంది. కొన్ని మిరియాలు యాడ్ చేశాను చూడండి. కొన్ని మిరియాలు కూడా యాడ్ చేసి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని జ్యూస్కి మనకి యాడ్ చేసేసుకొని, మొత్తం ఒక గిన్నెలోకి అయితే ఒక కాటన్ క్లాత్ కానీ జాలీ లాంటిది కానీ ఏదో ఒకటి తీసుకొని మొత్తం వాటర్ అంతా స్క్వీజ్ చేసుకోవాలా. మొత్తం చూపిస్తున్నాను చూడండి ఎలా క్యూజ్ చేస్తున్నా. ఇది మీకు తెలిసే ఉండొచ్చు, ఆమ్లా, పసుపు, అల్లము, కరివేపాకు ఇవి ఎంత మంచిదో. మీకు టేస్ట్ కోసం కావాలనుకుంటే కొంచెం ద్రాక్షను అయితే యాడ్ చేసుకోండి. తాగేటప్పుడు కొంచెం స్వీట్నెస్ వస్తుంది. ఇదైతే స్వీట్ ఉండదండి, కొంచెం చప్పగా ఉంటుంది. కానీ అల్లం అలా వగరుగా అలా ఏమి ఉండదు, నార్మల్గా వాటర్ తాగుతున్నట్టు అనిపిస్తుంది. కొంచెం స్మెల్ అనేది, పసుపు ఇవన్నీ వేసాం కాబట్టి కొంచెం స్మెల్ అనేది కొంచెం పచ్చిగా వస్తుంది అనమాట. అంతేనా, తాగొచ్చు, తాగలేనంత ఇదిగా ఏమైతే ఉండదు, బాగుంటుంది, చాలా బాగుంటుంది అనమాట. మనకి హెల్త్కి కాబట్టి ఇలాంటివి చేసుకొని ఒక్కసారి ఇలా చేసుకొని, మనకి మీ దగ్గర సిలికాన్ మోల్డ్స్ ఉంటే వాటిలో వేసుకోండి. నా దగ్గర లేవు కాబట్టి నేను ఇందులో వేసాను. ఇంట్లో ఐస్ క్యూబ్స్ చేసుకుంటాం కదా, దాంట్లో అయితే వేసాను. మిగిలింది అయితే ఒక గ్లాస్ దాంట్లో వేసేసి క్యూబ్స్ అయితే రెడీ అయిపోయినాయి. నేను నైట్ తయారు చేసి పెట్టి నైట్ ఫ్రిడ్జ్లో పెట్టాను అనమాట. తెల్లారి మార్నింగ్ అంతా ఇట్లా క్యూబ్స్ అయితే రెడీ అయిపోయినాయి మనకి. ఇంక ఈ క్యూబ్స్ని అన్నీ తీసేసుకొని ఒక డబ్బాలో కానీ, ఇవి జిప్లాక్ బ్యాగ్స్ ఉంటాయి కదండి, దాంట్లో కానీ, ఆ బ్యాగ్స్లో కానీ మనం స్టోర్ చేసుకోవచ్చు అనమాట. చాలా మంచిదండి. ఇలా స్టోర్ చేసుకొని చాలా ఎక్కువ మోతాదులో చేసుకొని ఒక 6 నెలల వరకు 6 నెలలు యూజ్ చేసుకోవచ్చండి. ఇది 6 నెలల వరకు మనకి ఏ ప్రాబ్లం ఉండదు దీనివల్ల. 6 నెలల వరకు యూజ్ చేసుకోవచ్చు. చూడండి నేనైతే గ్లాసులో ఒక క్యూబ్ వేసుకున్నాను. హాట్ వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. హాట్ వాటర్ యాడ్ చేయగానే మనకు ఆ క్యూబ్ మొత్తం కరిగిపోతుంది అనమాట. ఇంకా తాగేయటమేనండి. ఇలా తాగటం వల్ల స్కిన్ గ్లో అవుతుంది, హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది, డాండ్రఫ్ సమస్యలు పోతాయి, మనకి కళ్ళకు మంచిది. హెల్త్ మనకి స్టమక్, పొట్టలో ఏదైనా ప్రాబ్లం ఉన్నా క్లియర్ అయిపోతుంది అనమాట. పొట్టలో మనకు అన్ఈజీగా ఉన్నప్పుడు
అలా మార్నింగ్ తీసుకోవటం వల్ల ఎనర్జెటిక్గా ఉంటాము. వాకింగ్కి వెళ్తారు కొంతమంది మార్నింగ్ టైంలో. అప్పుడు ఇది పొరగడుపున తాగేసి పొరగడుపున తీసుకోవాలండి. పొరగడుపున తీసుకొని మార్నింగ్ టైంలో ఏం బ్రేక్ఫాస్ట్ ఏం తినకముందు తీసుకుంటే హాట్ వాటర్ వేసుకొని చాలా మంచిదన్నమాట. ఇది చూడండి, నేనైతే తాగేసాను మొత్తం గ్లాసు. నాకు కొన్ని స్మెల్ పడవు, అయినా నేను తాగాను. ఇది చాలా అంత అనిపించలేదు నాకు. చాలా మందికి ఇట్లా మనం డబ్బాల్లో కానీ ఏదన్నా ప్లాస్టిక్ డబ్బాల్లో కానీ జిప్లాక్ బ్యాగ్లో కానీ స్టోర్ చేసుకొని డైలీ 1 క్యూబ్ మార్నింగ్ పొరగడుపున తాగటం వల్ల ఎంతో మంచిది. స్కిన్ గ్లో అవుతుందండి, హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది. మళ్ళీ చెప్తున్నా, చాలా మంచి జ్యూస్ అనమాట. పొద్దున్నే ఇట్లాగా రెడీ చేసుకోలేనప్పుడు ఇలా చేసి పెట్టుకున్నామంటే మనకి ఒక క్యూబ్ వేసుకోవటం, హాట్ వాటర్ యాడ్ చేసుకొని తాగేయటం, అంతేనండి. నచ్చింది కదా, నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి, కామెంట్ చేయండి ఎలా అనిపించింది. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్